ఇక ముందుగా అందరికి వెల్కమ్ టు వన్ ఛానలే. సరే గాని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను కదేటి. సరే గాని ఇవాళ మన గుసగుసలు అనేది చూసేద్దాం ఇప్పుడు. సరే ఒక్క నిమిషం ఆగండి. ఏదో పెద్ద లిస్ట్ పెట్టుకొని వస్తాను కానీ ఎప్పుడు గుర్తుండదు. అందుకే నా ల్యాప్టాప్ లో యాడ్ చేసేసుకుంటాను కదేటి. చెప్తానే మీకు లైన్గా. ఇదిగో మీకు చెప్పడం మర్చిపోయినాను. ఏంటది, నిన్న నేను ఒక ఫోటో చూస్తాను కదేటి. అది ఏంటది, ఒక సీరియల్ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. అబ్బా ఎంత గుట్టుగా చేసుకున్నారు. ఆ ఫోటోలు బయటకు వచ్చినంత వరకు కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియలేదు కదేటి. ఆయన ఏంటది, ఇడాకులు అయితే అందరికీ సెప్స్ వేసుకుంటారా, మరి పెళ్ళిళ్ళు కూడా అలాగే సెప్స్ వేసుకుంటే మేము కూడా ఆనందపడతాం కదా. పోనీలే వాళ్ళు ఏటనుకున్నారో ఏటో, అంటే ఒకవేళ బయటికి చెప్పినాం అనుకో జరగదు అనుకున్నారో ఏటో. పోన్లే ఏటైతే ఏంటి, హ్యాపీగానే ఫీల్ అవుతాం కదేంటి మన అందరమున. అక్క ముందు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో అది చెప్పే అంటావా? అదా ఏంటిది, మన జానక్ కలగలేదు హీరో లేడు, అదే అమర్దీప్ ఆయనున్న అదేంటిది కేర్ ఆఫ్ అనసూయ హీరోయిన్ లేదు, తేజస్విని గౌడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. చిచి పెళ్లి కాదులే, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదేటి. అయితే ఎక్కడ చూడు ఇప్పుడు ఆ ఫోటోలే, అందరూ షాక్ అయినారు కదేంటి ఆ ఫోటోలు చూడగానే. ఓలమ్మో ఈడప్పుడు లవ్లో పడ్డారు, ఈడప్పుడు పెళ్లి చేసుకున్నారని తెగ షాక్ అయినారు కదేటి. ఏదైతే ఏంటి అగో ఏడు చేసినా సరే మా అందరినీ హ్యాపీ చేసినారని చెప్పి కింద కమెంట్లు కంగ్రాట్స్ పెట్టేస్తున్నారు కదేటి. నేను కూడా అలాగే పెట్టాను అనుకో, కంగ్రాట్స్ అని పెట్టాను. నాకు రిప్లై కూడా ఇచ్చాడు కదేటి అమరు. అక్క నిజం చెప్పే, నిజంగా రిప్లై ఇచ్చాడా నీకు అంటారా? నిజంగా ఇచ్చాడారా? ఆడు నా ఫ్రెండే పాప, ఈ ఎంగేజ్మెంట్ పిలిచాడు. కాకపోతే ఏంటంటే అసలే మా నరేష్ పెళ్లి కాలేదు కదా. నేను ఇలా పెళ్లిళ్ళు పేరెంటాలు తిరిగినాను అనుకో ఆడు బాధపడతాడని చెప్పి వెళ్ళలేదు నేను, అంతే. సరేలే ఏటైతే ఏంటి, ఆ చూసి షాక్ అయినా అందరూ కూడా తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు కదేటి. నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యానులే. పోనీలే ఏదైతే ఏమి, త్వరగా పెళ్లి కూడా చేసుకొని ఆ ఫోటోలు కూడా త్వరగా ఎట్టాలని మేము అందరం ఏడ్ చేసేస్తున్నాం కదేంటి. త్వరగా చేసుకొని త్వరగా ఎట్టియండి. ఇగో ఏంటది, ఇంకోటి చెప్తానే, అంటే నెక్స్ట్ రేట్ అనేది కూడా చెప్పేస్తాను ఇప్పుడు. అదేంటది, మన జూనియర్ ఎన్టీఆర్ లేడు అక్క, ఎంత బాగుంటాడు అంటారా? నేను ఆయనకి ఫ్యాన్ అనమాట. అయితే ఆయనది ఏంటది ఎన్టీఆర్ 30 అని ఓ సినిమా వస్తుంది కదేటి. అయితే ఆ సినిమాలోని హీరోయిన్ కోసము ఇంకా ఎదుగుతున్నారట. అయితే ఈ యశ్వాలు ఉంచితే లేటెస్ట్ గా ఇంకోటి ఏంటి తెలిసిన తెలుసా, మన బాలీవుడ్ ఏంటిది అతిలోక సుందరి శ్రీదేవి గారు లేరు, ఆవిడ పెద్ద కూతురు లేరు జాన్వీ కపూర్. అయితే ఆవిడే ఈ సినిమాలో హీరోయిన్ అని కూడా కొంతమంది అంటున్నారు కదేటి. కానీ దీని మీద మన హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసినది. ఏంటని తెలిసిన, ఇదిగో నిజంగా నాకు ఆయన పక్కన నటించే అవకాశం వచ్చినది అనుకో నేను ఎందుకు వద్దంటాను. ఆయన అదృష్టం రావడమే గేటు. అలాంటి లెజెండు ఏంటది, అలాంటి మంచి యాక్టర్ దగ్గర ఎవరైనా యాక్ట్ చేయాలనే కోరుకుంటారు కదా. నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే నాకు ఆ సినిమా నుంచి ఎలాంటి ఫోను రాలేదు, ఎలాంటి ఛాన్స్ రాలేదు. వస్తే బాగుండని చెప్పి ఏంటది జాన్వీ కపూర్ మనసులో ఉన్న మాట బయట పెట్టిస్తున్నది కదేటి. పోనీలే ఈ అమ్మ మాట్లాడినాకైనా, అంటే ఆల్రెడీ డైరెక్టర్లు ఎదుగుతున్నారు కదా హీరోయిన్ కోసము, ఈ అమ్మాయి మాటలని జాన్వీ కపూర్నే ఎట్టించుకుంటే బాగుంటది కదా. నాకు అదే అనిపించినది. పోనీలే ఏదైతే ఏంటి, ఎవరి హీరోయిన్ అయినా కాకపోయినా మన ఎన్టీఆర్ పక్కన చేయడానికి చూడండి ఎంతమంది ఎయిడ్ చేసేస్తున్నారో. అబ్బా ఇంకోటి ఏంటంటే జాన్వీ కపూర్ లేదు, అటు తమిళ సినిమాల్లో కూడా ఎంటర్ అవుదామని చూస్తుంటాడు కదేటి. పోనీలే ఏదైతే ఏమి, తల్లిలాగే పిల్ల కూడా అంత స్టేజ్కి వెళ్ళి మంచి యాక్ట్రెస్ అని పేరు తెచ్చుకోవాలని మన అందరం కోరుకుందామే. పోనీలే ఏంటది ఎన్టీఆర్ అన్న కొంచెం చూడొచ్చు కదా నీ సినిమాలో హీరోయిన్ గా శాశ్వత చేయడానికి ఎంతమంది ఎయిడ్ చేసేస్తున్నారో కొంచెం కనికరించి వాళ్ళని చేయడానికి ఒప్పించుకో సరేనా. ఎన్టీఆర్ అన్న మర్చిపోకు, నీ పక్కన యాక్ట్ చేయాలని ఎంతమంది ఎయిటింగ్ చేసేస్తున్నారో వాళ్ళందరికి కూడా కొంచెం ఛాన్స్ ఇయ్యే. ఇస్తాడులే మా ఎన్టీఆర్ మంచాడు, నాకు తెలుసు కదేటి. సరే గాని ఇగో ఇంకోటి ఏంటో తెలుసా, ఈ మధ్య ఏంటది రీల్స్ చేయడం అందరికి తెగ ఇష్టమైపోలేదు కదేటి. అటు సెలబ్రిటీలేటి, మామూలేటి, పల్లెటూరులేటి, ఒకరు కాదు అందరూ రీల్స్ వేసేస్తున్నారు కదేటి. అయితే అక్క ఇప్పుడు ఏదైంది, ఆ రీల్స్ నువ్వు కూడా చేస్తున్నావా అంటావా? వాళ్ళమ్మ నేనేటి చేయట్లేదు రీల్స్, చెప్పింది తినచ్చు కదేటి.
అదేంటిది మన శ్రీముఖ అక్క లేదు, అదే ఈ యాంకర్ శ్రీముఖ అక్క. కొంతమంది రాములమ్మని కూడా అంటారు కదేటి. అయితే ఆ అక్క లేటెస్ట్ రీల్ పోస్ట్ చేసినది. అబ్బా ఎంత వైరల్ అయిపోయినదో అక్క. ఏటే అందులో వైరల్ అయిపోయే అంత ఏటున్నది అంటారా? ఏడున్నదా ఏనండి. ఆ ఏటది మన జబర్దస్త్ ముక్క అవినాష్ లేడు, ఆ బాబు కూడా మన శ్రీముఖ అక్కతో కలిసి డాన్స్ చేసినాడు కదేటి. అక్కడ డాన్స్ చేస్తేనే వైరల్ అయిపోద్దా అంటారా? అదిగో అక్కడే పప్పులో కాలేసినారు కదేటి. ఆ డాన్స్ కూడా ఎలా చేసినారు తెలుసా? అబ్బాబాబాబా. కొంతమంది ఏంటంటే పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు, మరి కొంతమంది ఏంటంటే అసలు నీకు అవసరమా, ఇగో ఏంటది అవినాష్ నీకు పెళ్ళి అయింది నీకు అవసరమా, ఆ స్టెప్ లేటి, ఆ టచింగ్ లేట్ అని చెప్పి, ఇంకోటి ఆ ఎక్స్ప్రెషన్లు కూడా ఏంటని చెప్పి కొంతమంది నెగిటివ్ గా కమెంట్లు పెట్టినారు కదేటి. ఏదేది ఏటది రూపాయి అన్నాక బొమ్మ బోల్స్ ఎలాగుంటుందో, ఏటది వీడియోలు అన్నాక అటు మంచిగా ఆలోచించిన వాళ్ళు ఉంటారు, చెడుగా ఆలోచించిన వాళ్ళు ఉంటుంది. అంటే మన అందరికీ తెలిసిందే కదా, అవినాష్ కి బెస్ట్ ఫ్రెండ్ మన శ్రీముఖ అక్క కదేటి. అటు అవినాష్ కి ఏంటది అప్పుడు జబర్దస్త్ నుండి వచ్చేసినాక డబ్బులు సాయం చేసినది, ఇంకోటి అవినాష్ పెళ్లిలో కూడా అమ్మ ఉన్నది. అంటే వాళ్ళిద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిందే. అయినా వాళ్ళ ఆవిడికి లేనిది మనకెందుకు నొప్పి అంటారా? అది నిజమే కదా. వాళ్ళ ఆవిడ అక్కడే ఉంటది, చూసే ఉంటది కదా ఆ వీడియో. వాళ్ళ ఆవిడకి లేని నొప్పి మనకి ఎందుకర్రా? ఈ నెగిటివ్ కమెంట్లు ఎట్టిన వాళ్ళు కూడా ఏమని ఆలోచించుకొని ఎట్టినారో నాకు తెలియదు కానీ, పోనీలే అందరికీ ఒకేలాగా అర్థం అవ్వాలని లేదు కదా, ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది. కాకపోతే ఏటి మా శ్రీముఖ అక్క డాన్స్ అంటే ఎంత ఎరదీసేద్దో మనకు తెలుసు. ఆ డాన్స్ కూడా ఈ వీడియోలో బాగా ఎరదీసేస్తున్నారు కదేటి. అంటే లేటెస్ట్ గా అదేంటిది పలసర బండి ఎక్కి రారా అనేదో వంట చూడు, ఆ డీజే పాటకు అనమాట. పోనీలే అక్క, ఎవరేంటనుకుంటే నువ్వు మాత్రం మా అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఆ వీడియోలు ఎడుతున్నావని మాకు తెలుసులే గాని, పోనీలే ఎవరో ఏదో అన్నారని నువ్వేం తగ్గిపోవు గాని నీ వీడియోలు నువ్వు చేసుకొని వెళ్ళిపో. అలాగేనా? ఏడు చేద్దాం చెప్పండి. ఇక ఏంటది లోకులు కాకులు అన్నట్టు అందరూ పలు రకాలుగా అంటారు, అన్ని మనం పట్టించుకుంటామా? ఏడు చెప్పండి కదా. కొన్ని పట్టించుకోవాలి, కొన్ని పట్టించుకోకూడదు మనం. సర్లే గాని ఏంటది ఇగో ఇవాళ నా గుసగుసలు మీకు నచ్చినాయా? నచ్చే ఉంటాయిలే, మరి అలాంటివి తీసుకొచ్చాను కదేటి. సరే మీరు ఏడ్ చేయాలి, నాకు నచ్చినాయి అనుకో వీడియోలు, మీరు వెంటనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కొట్టండి, మర్చిపోకండి. ఉంటాను మరి, టాటా, బాయ్ బాయ్.